గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎవరైనా లైవ్లో ఉంటే మెసేజ్ చేయండి. శ్రీ విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు అందరికీ. హ్యాపీ ఉగాది. అందరూ బాగా చేసుకున్నారా మీ ఉగాది? నా వాయిస్ క్లియర్గా ఉందా అండి? ఓకే, హ్యాపీ ఉగాది అండి. హ్యాపీ ఉగాది భవ్య. రమాదేవి గారు హాయ్ అండి. వాయిస్ క్లియర్గా ఉందా అండి నాది? భరణి హ్యాపీ ఉగాది. నా వాయిస్ వినిపిస్తుందా చెప్పండి ఎవరైనా. ఓకే, చాలా క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ భరణి. ఓకే, అందరూ ఉగాది బాగా చేసుకున్నారా? శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనందరికీ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది ఇప్పుడు చెప్పుకుంటున్నాం. లత గారు హాయ్, హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం అనేది మెయిన్గా దీనికి అధిపతి వచ్చేసి సూర్యుడు. కాకపోతే నిన్న మనకి గ్రహణం జరిగింది కదా, కొంచెం సూర్యుడు వీక్గా ఉన్నందువల్ల ఈ సంవత్సరం అనేది మనకి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తాను. ఈ సంవత్సరం మనకి అన్ని రాశుల వాళ్ళకి బాగానే ఉందండి. స్వాతి గారు ఓకే, మీరు మెసేజ్ చేయండి, నేను చెప్తూ ఉంటాను. మళ్ళీ మధ్యలో మీకు రిప్లై ఇస్తుంటే నాకు కొంచెం మధ్యలో బ్రేక్ వస్తూ ఉంది. ఓకే, శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అనేది మనకి ఎలా ఉండబోతుంది. మెయిన్గా ఉగాది పంచాంగం అనేది ఎప్పుడూ కూడా మనకి ఒక దేశానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి, అలాగే ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయి, కాలం ఎలా ఉంటుంది, అన్ని రకాలుగా ప్రజలు ఎలా ఉంటారు అనేది ఓవరాల్గా తెలుసుకోవడం గురించి పూర్వకాలంలో రాజులు పంచాంగ శ్రవణం అనేది పెట్టేవారు. ఇలా ఇక్కడ ఓవరాల్గా దేశాలకు ఎలా ఉంటుంది, దేశాలలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వర్షాలు ఎక్కువ వస్తాయా, ఎండలు ఎక్కువగా ఉంటాయా, కాలం అవుతుందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకునే వాళ్ళము. ఇప్పుడు వచ్చేసి మనం వ్యక్తిగతంగా ఏ ఏ రాశికి ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుంటున్నాం. ఎవరికైనా సరే ఈ సంవత్సరం బాగలేదు, ఎక్కువగా వ్యయం ఉంది లేదా అవమానం ఉంది అంటే కూడా మీరు ఎక్కువ బాధపడాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ లేదు. ఎందుకంటే ఇది తాత్కాలికమైనదే. ఇది ఈ సంవత్సరం అనేది ఒక రాశికి ఎలా ఉంటుంది అని చెప్పేదే. మీరు పుట్టినప్పుడు మీ గ్రహస్థితి అనేది ఎలా ఉంటుంది, మీ గ్రహస్థితి నుంచి ఇప్పుడు జరిగే ఈ ట్రాన్సిట్ని ఆధారంగా చేసుకొని చెప్తారు. కాబట్టి దీన్ని ఎక్కువ సీరియస్గా తీసుకొని మీకు ఇంత ఖర్చు ఉంటుంది, ఇంత అవమానం ఉంటుంది అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైనా బాగా లేదు అనుకుంటే గనక కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బాగుంది అనుకున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. ఇంకా మనకి అసలు ప్రపంచానికి ఎలా ఉంటుంది ఈ ఉగాది నుంచి అనేది ఫస్ట్ చూద్దాము. ఈ ఉగాది అనేది మెయిన్గా భారతదేశానికి బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఈశాన్యానికి, ప్రపంచానికి ఈశాన్యంలో కానీ వెస్ట్ సైడ్ ఉన్న దేశాలు అనేవి ఎక్కువగా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు శని నీటిలో వాటర్ సైన్లో ఉన్నారు కాబట్టి, జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి
వాటర్కి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకి సముద్రంలో భూకంపాలు రావడం కానీ, సముద్రంలో ఏవైనా ప్రమాదాలు, నీటి నుంచి ప్రమాదాలు జరగడం కానీ అలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే నీటికి సంబంధించిన జబ్బులు ఎక్కువగా రావడం, వాటర్ పొల్యూషన్ వల్ల కానీ, లేదా వాటర్ పొల్యూట్ అవ్వడము, ఇంకా వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ సునామీలు కానీ ఇవన్నీ కూడా కొంచెం వాటర్ రిలేటెడ్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఈ ఇయర్ ఉంటాయి. ఎందుకంటే శని జలతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి. ఇంకా మంచు, ఏదైనా మంచు ప్రాంతాల్లో ఉన్న దేశాల్లో మంచు కరగడము, ఎక్కువగా దానివల్ల వాళ్ళు సఫర్ అవ్వడము, ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. ఇంకా మన దేశానికి వస్తే ఇటు కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా, అలాంటివి కొన్ని ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కాలం అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా శని సంచారం అనేది ఉగాదిలో కూడా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. శని కర్మకారకుడు, డిసిప్లిన్ నేర్పే గ్రహము, అలాగే మనం ఏది చేస్తే దానికి ప్రతిఫలం ఇచ్చే గ్రహం. ఎప్పుడూ కూడా మనము ఈ ఇయర్ మొత్తం, ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి రాశి వాళ్ళు, ఏ రాశికి సంబంధించిన వాళ్ళైనా సరే కొంచెం మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడము, అలాగే ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి చేయడము, తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. ఇంకా ఏదైనా సరే, ఇప్పుడు సూర్యుడు ఈ సంవత్సరానికి అధిపతిగా వచ్చారు, కానీ సూర్యుడు నిన్న గ్రహణంలో పాల్గొన్నాడు కదా, అంటే దేశానికి సంబంధించిన అధినాయకులకి, ఇప్పుడు మన ప్రధానమంత్రి కానీ లేదా వెస్టర్న్ కంట్రీస్లో ప్రెసిడెంట్స్ కానీ అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది అనేది ఉంటుంది. అలాగే ప్రభుత్వాలలో, ప్రభుత్వ అధికారుల్లో లేదా రాజకీయ నాయకుల్లో కొంచెం ఇబ్బంది అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ప్రభుత్వం కూడా కొంచెం ఒడిదుడుకులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే రూల్స్ అనేవి ఎక్కడైనా సరే రూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్లో రూల్స్ చేంజ్ అవ్వడం కానీ, లేదంటే ఏదైనా ఆ రూల్ సిస్టమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా ఈ ఇయర్ మిశ్రమ ఫలితాలే ఉంటాయండి. ప్రతి ఒక్క విషయంలోనూ మిశ్రమంగానే ఉంది. కొంచెం డబ్బులకు సంబంధించి పోయిన సంవత్సరం అంతా ఫ్రీగా అయితే ఉండదు. కొన్ని ఎక్కువ మనకి కొంచెం టైట్ సిచ్యువేషన్స్ అంటారు కదా, అలా టైట్ సిచ్యువేషన్స్ అనేవి డబ్బులో కొంచెం టైట్ అనేది ఉంటూ ఉండొచ్చు. అలాగే ఈ స్టాక్ మార్కెట్స్ కానీ, లేదంటే షార్ట్ కట్స్ ఏవైనా డబ్బులకు సంబంధించి ఇవన్నీ కూడా అంత ఆశాజనకంగా అయితే ఉండకపోవచ్చు. ఎక్కువ చేంజెస్ అనేవి ఎక్కువగా అవుతూ ఉండొచ్చు. ఇంకా ఈశాన్యంలో కానీ, వెస్ట్ సైడ్ అలా ప్రపంచం మొత్తానికి, మన దేశం మొత్తానికి అలాగా భూకంపాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. భూమి కంపించడం అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. వ్యవసాయం కూడా మరీ అంత ఆశాజనకంగా అయితే ఏమీ ఉండదు. వ్యవసాయంలో కూడా ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మొదలు పెడదాము. మేషరాశి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏవైతే మనము ఆదాయము, వ్యయము, అవమానము, పొగడ్తలు ఇవి ఏవైనా సరే మీకు ఇండివిజువల్ జాతకంలో మీ దశ అంతర్దశల మీద ఆధారపడి మాత్రమే ఉంటాయి. ఇక్కడ బాగా లేకపోయినా, ఈ సంవత్సరం మీ రాశికి బాగా లేకపోయినా, మీ దశ అంతర్దశల్లో గనక మంచిగా ఉన్నాయి అనుకోండి, మీకు అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ బాగుండి మీ దశ అంతర్దశల్లో బాగా లేకపోతే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది తాత్కాలికమైన ఫలితం మాత్రమే. దీనికి మీరు మరీ మాకు బాలేదు, ఇంత వ్యయం ఉంది, ఇంత అవమానం ఉంది అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మేషరాశికి వస్తే ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7.
అంటే ఇక్కడ మీకు మేషరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదాయం 2 వస్తుంది, వ్యయం 14 వస్తుంది. అంటే మీకు ఎక్కువ ఖర్చులు ఉండవచ్చు ఈ ఇయర్ అనేది. ఆ ఖర్చులు అనేవి మీకు పాజిటివ్ ఖర్చులు కూడా అవ్వచ్చండి, ప్రతిసారి నెగిటివ్గానే ఉండవు. మీకు ఏదైనా మీ పిల్లలకి అంటే ఎవరైనా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి, పెళ్ళి కుదురుతుంది, పెళ్ళి ఒక ఖర్చే కదా, అలా ఖర్చు అవుతుంది. పెళ్ళైన తర్వాత పిల్లల గురించి ఎవరైనా ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటే పిల్లలు పుట్టడం, వాళ్ళకి సంబంధించిన ఖర్చులు ఉంటాయి కదా. అలా ప్రతిదీ కూడా నెగిటివ్ ఖర్చే ఉండదు, పాజిటివ్ ఖర్చు కూడా ఉండొచ్చు. అలా మీకు ఈ సంవత్సరం అనేది మేషరాశి వాళ్ళకి ఎక్కువ ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని మీరు ఈ ఖర్చును మీరు ఏదైనా పొదుపు ఎక్కువగా చేస్తూ ఉండడం, గోల్డ్ లోన్స్ కడుతుండడం కానీ, లేదంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం కానీ, ఇలా కూడా మీరు చేస్తారు అని అర్థం. మీకు వచ్చింది వేస్ట్, వృధా ఖర్చు అవ్వకుండా మీరు ఇలా ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బంది అనేది ఉండదు. ఇంకా రాజ్యపూజ్యం 5, అవమానం 7. 7 మంది తిడితే 5గురు పొగుడుతున్నారు. అంటే మీరు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకా మీకు కొంచెం తిట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు ప్రతి విషయంలో మీకు అవసరమైతేనే మీరు వెళ్ళాలి అంటే మీ అవసరం అక్కడ ఉంది అనుకుంటేనే ఏదైనా విషయంలోకి వెళ్ళాలి, లేదంటే మీకు సంబంధం లేని విషయాల్లో మీరు వెళ్ళకూడదు. మీ ఇంట్లో వాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ, మీకు 12వ ఇంట్లో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళతో మీకు ఏమైనా ఇష్యూస్ రావచ్చు, వాళ్ళ వల్ల ఇష్యూస్ రావచ్చు. ఇంట్లో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి రిలేషన్షిప్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ ఇయర్ అనేది మీకు మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే 11వ ఇంట్లో రాహువు, 3వ ఇంట్లో గురువు సంచారం జరుగుతుంది. కాబట్టి విదేశాలకు సంబంధించి ఎవరైనా జాబ్స్ గురించి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే అలాంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా వస్తాయి, విదేశాలకు వెళ్తారు. అలాగే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి మీకు ప్రమోషన్స్ కానీ లేదంటే ట్రాన్స్ఫర్స్ కానీ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి, ప్రమోషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా సంతానం గురించి ట్రై చేయడం కానీ, లేదంటే పెళ్లి గురించి ట్రై చేయడం కానీ, అలా చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. మీరు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది 12వ ఇంట్లో శని సంచారం మీ 2వ కుటుంబ స్థానాన్ని, మీ ధనస్థానాన్ని చూస్తుంది కాబట్టి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మీ మాటతోనే మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నిద్రలో ఎక్కువ డిస్టర్బెన్స్లు ఉండడము, అలాగే హెల్త్ పరంగా కూడా కొంచెం ఇష్యూస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఖచ్చితంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలి. ఎక్కువగా తిరగాల్సి రావడం, ప్రయాణాలు ఎక్కువగా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితో ఏం చెప్తున్నారు, మీ విషయాలు ఎవరితో షేర్ చేసుకుంటున్నారు అనేది కొంచెం చూసుకోండి. వ్యవసాయం, ఎవరైనా మేషరాశిలో ఉండి వ్యవసాయం చేసే వాళ్ళకైతే గనక ఈ ఇయర్ అనేది అంత మంచిగా ఉండకపోవచ్చు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏదైనా భూమిపైన కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే కొంచెం ఆలోచించి చేయండి. మీకు అంత రిస్కీ ఇన్వెస్ట్మెంట్లు అనేవి చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అంత పాజిటివ్గా అయితే మీకు లేదు కాబట్టి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏలినాటి శని మీకు మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా బద్ధకంగా అనిపించడం ఉంటుంది, పనులు చేయాలనిపించదు. అలా బద్ధకంగా లేకుండా ఒక షెడ్యూల్ ప్రకారం మీ పనులు మీరు చేసుకోండి, బాగుంటుంది. ఇంకెవరైనా మేషరాశి వాళ్ళు ఉంటే నేను ఏమైనా పాయింట్స్ మర్చిపోతే అడగండి, మీకు అది చెప్తాను. పిల్లల ఆరోగ్యం బాగానే ఉంటుంది, పేరెంట్స్ హెల్త్ కూడా బాగానే ఉంటుంది, మదర్ హెల్త్ ఓకే బాగానే ఉంటుందండి, ప్రాబ్లం లేదు. పిల్లలకు సంబంధించి మాత్రం కొంచెం మే తర్వాత నుంచి
హెల్త్ పరంగా కేతు మీ 5వ ఇంట్లో సంచారం చేస్తాడు కాబట్టి కిడ్స్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా మనీ రిలేటెడ్ చాలా బాగుంది కాబట్టి వృధా ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. వృధా చెయ్యకుండా మీరు మీ డబ్బుని కొంచెం మంచిగా పొదుపు చేసుకోవాలి. డబ్బు సంపాదన అనేది ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఖచ్చితంగా మీకు 11వ ఇంట్లో షడ్గ్రహ కూటమి జరగడం కానీ, 11వ ఇంట్లోకి శని రావడం కానీ, 10వ ఇంట్లో రాహు ఉండడం కానీ, 4వ ఇంట్లో కేతు ఉండడం కానీ, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంది. మీకు ఈ ఇయర్ అనేది చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి డబ్బు సంపాదన బాగా కనిపిస్తుంది కాబట్టి వృధా ఖర్చులు అనేవి చేయకుండా ఉంటే చాలా మంచిది. మీ తల్లిగారి ఆరోగ్యం 4వ ఇంట్లోకి కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీరు ఏదైనా ఏదైనా లొకేషన్ చేంజ్ అవ్వడం కానీ, హౌస్ చేంజ్ అవ్వడం కానీ, మదర్ హెల్త్ కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉండడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం అక్కడ శ్రద్ధ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేయడంలో మీ వ్యక్తిగత జాతకంలో దశాంతర దశలు చూసుకొని ఏవైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, రియల్ ఎస్టేట్ చేయడం కానీ, లేదా స్టాక్ మార్కెట్లో పెట్టడం కానీ ఇవన్నీ కూడా మీకు చాలా మంచి లాభాలే తీసుకొస్తాయి. మీ వ్యక్తిగత జాతకం కూడా ఒకసారి చూసుకొని చేసుకోండి. ఇంకా ఎవరైనా పిల్లలకు సంబంధించి మ్యారేజ్ అవ్వడం గురించి కానీ, కిడ్స్కి సంతానం గురించి ప్రయత్నం చేసే వాళ్ళు కానీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచిగా ప్రమోషన్స్ రావడం అలాంటివి కూడా కనిపిస్తున్నాయి. మీకు ఈ టైంలో ఎక్కువగా స్వీట్స్ తినాలనిపిస్తుందండి. స్వీట్స్ మాత్రం తినకండి. కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడము లేదా స్వీట్స్ తినడం వల్ల డయాబెటిక్ అవ్వడం అలాంటి ఛాన్సెస్ కూడా ఇయర్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ రాశిని శని చూస్తున్నారు కాబట్టి మీకు కూడా కొంచెం బద్ధకంగా అనిపించడం కానీ, లేదంటే కొంచెం బాడీ పెయిన్స్ అనిపించడం కానీ అలాంటివి ఉంటూ ఉంటాయి. ఎవరికైనా ప్రీవియస్గా హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే కొంచెం దాని మీద ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. మీకు 4వ ఇంట్లోకి కేతు వస్తున్నారు కాబట్టి పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఇండైజెషన్ కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ అలాంటివి ఉంటే కూడా మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. మిగతా అన్ని విషయాల్లో పిల్లలకు సంబంధించి కానీ, డబ్బుకు సంబంధించి కానీ, మీ వృత్తి ఉద్యోగాల్లో కానీ వాటన్నింటిలో కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంది. మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా మంచిది. ఇంకా మిథున రాశి. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమైనా అడుగుతారా? ఓకే, మిథున రాశి. 14 ఆదాయం, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఆదాయం చాలా ఎక్కువ ఉంది వీళ్ళకి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14 ఉంది, వ్యయం 2 ఉంది. అంటే వీళ్ళకి కూడా చాలా బాగుంది ఈ ఇయర్ అనేది. మెయిన్గా మిథున రాశి వాళ్ళకి లాస్ట్ 2.5 years నుంచి జాబ్ రిలేటెడ్ చాలా ఇబ్బందిగా ఉండడం కానీ ఇలాంటివి చాలామంది ఫేస్ చేశారు. డబ్బు ఎక్కువగా ఖర్చు అవ్వడం కానీ, లేదా పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం మిథున రాశి వాళ్ళకి దీని నుంచి బయటికి వచ్చే మంచి పీరియడ్ అండి ఇది. ఈ టైంలో మీకు డబ్బుకి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన అన్ని వేస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉండడము, మీకు అలాంటి ఛాన్సెస్ ఎక్కువ రావడం, బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే బిజినెస్ అనేది ఎక్స్పాండ్ అవ్వడము, జాబ్స్లో ఉన్న వాళ్ళకైతే కొత్త జాబ్స్ రావడం లేదా ప్రమోషన్స్ రావడం అలాంటివి కానీ, అలా చాలా రకాలుగా మీ ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే కొంచెం
ఇక్కడ మీకు రాశిలోకి గురువు వెళ్తాడు కాబట్టి యాంగ్జైటీగా అనిపించడం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే జాబ్లో కూడా కొంచెం పని ఎక్కువ అవుతూ ఉంటుంది. మీరు పని చేయాల్సిన టైం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ సమయం మీరు కష్టపడాల్సి ఉంటుంది. అలాగే 3వ ఇంట్లో కేతువు కూడా బాగానే ఉన్నాడు. అన్ని రకాలుగా మీ రాశికైతే ఈ సంవత్సరం అనేది చాలా బాగుంది. ఎవరైనా జాబ్ మారాలి అనుకుంటే మే తర్వాత నుంచి ట్రై చేయండి, బాగుంటుంది. మిథున రాశికి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయా? అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయమ్మా. మిథున రాశి వాళ్ళకి మీ ఇండివిజువల్ జాతకంలో మీకు మంచి దశ అంతర్దశలు ఉంటే ఖచ్చితంగా మ్యారిటల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, అలాగే ఈ కెరీర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా విదేశాలకి వెళ్ళాలనుకున్న మిథున రాశి వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగుంటుంది. కాకపోతే పిల్లలకు సంబంధించి ఎవరైనా ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడము, కాంపిటీషన్ ఎగ్జామ్ రాయడం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం ఎక్కువ కష్టపడితే రిజల్ట్ అనేది బాగుంటుంది మిథున రాశి వాళ్ళకి. మ్యాచెస్ చూడొచ్చు. మ్యారేజ్ అవ్వడానికి కూడా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మిథున రాశి వాళ్ళు ఏదైనా రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ ఇవి ఏదైనా చేయాలనుకుంటే మీ వ్యక్తిగత జాతకంలో నుంచి మీకు మంచి దశ అంతర్దశలు ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు, బాగుంటుంది. ఇంకెవరైనా ఉన్నారా మిథున రాశి వాళ్ళు? ఓకే, కర్కాటక రాశి వాళ్ళకి 8 ఆదాయం, 2 వ్యయం, 7 రాజ్యపూజ్యం, 3 అవమానం. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి లాస్ట్ 2.5 సంవత్సరాల నుంచి అష్టమ శని ఉంది. లాస్ట్ 1 ఇయర్ కూడా అంత బాగా ఏమీ లేదు. ఈ ఇయర్ మాత్రం మీకు 9వ ఇంట్లోకి శని వెళ్ళడం కానీ, 12వ ఇంట్లోకి గురువు రావడము, 8వ ఇంట్లోకి రాహు రావడం, ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకంలో దశాంతర్దశలు బాగుంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుందండి. అన్ని రకాలుగా మిథున రాశి వాళ్ళకు ఎలా ఆదాయ మార్గాలు ఉన్నాయో మీకు కూడా ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మీకు వృత్తి వ్యాపారాల్లో ఎవరైనా జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అది గ్రోత్ అనేది ఉంటుంది. 12వ ఇంట్లో గురు సంచారం వల్ల ఎక్కువగా మర్చిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కటి మర్చిపోవడం అనేది అలా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. హెల్త్ అయితే దాదాపుగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయండి. లాస్ట్ అష్టమ శని నుంచి శని వెళ్ళిపోతున్నారు కాబట్టి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. కాకపోతే మీకు మీ దశ అంతర్దశల్లో ఏదైనా బాగలేకపోతే మీరు కేర్ తీసుకోవాలి. మీకు ఈ ఉగాది నుంచి గ్రహస్థితి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఎవరికైనా మ్యారేజ్ గురించి ట్రై చేస్తే కూడా మ్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సంతాన భాగ్యం కూడా అయ్యే ఛాన్స్ ఉంది. మీకు మే తర్వాత నుంచి కొంచెం కేతు 2వ ఇంట్లోకి వస్తాడు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. లేదంటే ఈ ఇయర్ అంతా కూడా టీత్ రిలేటెడ్ లేదా చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఇబ్బంది పడతాయి. అలాగే ఎవరికైనా సరే నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. కెరీర్ రిలేటెడ్ అయితే చాలా బాగుందండి. కర్కాటక రాశి వాళ్ళకి ఏదైనా జాబ్ మారాలి అనుకున్నా అలా అన్నింటికి చాలా బాగుంది. కెరీర్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇంకెవరైనా ఉన్నారా కర్కాటక రాశి వాళ్ళు?
మీకు రాజ్యపూజ్యం కూడా చాలామంది మిమ్మల్ని పొగిడే వాళ్ళే ఉన్నారు, కొంతమంది మాత్రమే తిట్టే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ పని మీరు హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, సింహరాశి. సింహరాశి వాళ్ళకి మెయిన్గా 11 ఆదాయం, 11 వ్యయం, 3 రాజ్యపూజ్యం, 6 అవమానం. సింహరాశి వాళ్ళందరికీ కూడా అష్టమ శని స్టార్ట్ అవుతుంది. అష్టమ శని అలాగే 11వ ఇంట్లోకి గురువు వస్తున్నారు. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అవుతుంది. హెల్త్ పరంగా ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఎవరైనా సరే హెల్త్ రిలేటెడ్ మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక ఎక్కువగా దాన్ని డిలే చేయకుండా ముందే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. అన్ని రకాలుగా సింహరాశి వాళ్ళకి అన్ని రకాలుగా మీరు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలండి. ఎవరికైనా సరే రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంటే గనక దాన్ని కొంచెం సామరస్యంగా సైలెంట్గా, అంటే ఎక్కువ గొడవలు పడకుండా క్లియర్ చేసుకోవడానికి చూడండి. అలాగే మీ బంధువర్గం నుంచి నాన్న సైడ్ కానీ అమ్మ సైడ్ కానీ అలా బంధువర్గం నుంచే ఎక్కువగా గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ పైన అధికారులు కూడా మీరు ఎంత పని చేసినా మీకు కొంచెం అప్రిసియేషన్ అనేది ఉండకపోవచ్చు. అలాగే ఎవరైనా జాబ్ లేని వాళ్ళకు కూడా జాబ్ రావడం అనేది కొంచెం ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అలాగే ఏదైనా మీరు దేని గురించి అయినా ప్రయత్నం చేస్తే, ఇప్పుడు విదేశాల్లో ఉండి ఈ వీసాల గురించి ట్రై చేయడం కానీ, జాబ్స్ గురించి ట్రై చేయడం కానీ, అలా అన్నింటిలో కూడా అంత ఆశాజనకంగా అయితే ఉండకపోవచ్చు. మీరు అనుకున్నవి అనుకున్నట్టు అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా మానసికంగా ఎక్కువ ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది. ఇది ఓన్లీ ఈ ఇయర్ ఓవరాల్గా ఎలా ఉంది అనేది మీ వ్యక్తిగత జాతకంలో బాగుంటే మీకు బాగానే ఉంటుంది, ఇలాగే ఉంటుందని కాదు. ఇంకా మిమ్మల్ని పొగిడే వాళ్ళకన్నా తిట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మీ పని మీరు చేసుకొని వెళ్ళడం మంచిది. ఎవరి పనుల్లోకి, అంటే ఎవరి విషయాల్లో కలగజేసుకోకపోవడం కానీ, ఎవరితో ఎక్కువగా అంటే వాళ్ళ విషయాల్లోకి వెళ్ళి మీరు కలగజేసుకోకూడదు. మీ పని మీరు చూసుకోవడం అనేది ఉత్తమం. అలాగే కేతువు మీ రాశిలోకి వస్తాడు కాబట్టి ఖచ్చితంగా మీరు చెయ్యని పనులకు కూడా, కొన్నిసార్లు మీరు చెయ్యని పనులకు కూడా మీరు సఫర్ అవ్వాల్సిన అది ఉంటుంది. స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ టైం అనేది బాగాలేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సింహరాశి ఇంజనీరింగ్ స్టడీ చేసే వాళ్ళకి చదువులో కూడా చాలా కష్టపడాల్సి ఉంటుందండి. విద్యార్థులందరూ కూడా, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సింహరాశిలో వాళ్ళందరూ కూడా ఎక్కువగా చదువుకి ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది. మెయిన్గా ఈ ఇయర్ అనేది మీకు కొంచెం అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి మీరు మీ ఇష్టదైవానికి ఎక్కువగా ప్రే చేయడం కానీ, సూర్య భగవాను ఆరాధన రోజు చేయడం వల్ల కానీ మీకు ఈ అనుకూలంగా లేని ఫలితాల నుంచి కొంచెం బాగుంటుంది. దైవబలం వల్ల కొంచెం పనులు అనేవి త్వరగా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. సింహరాశి అయిపోయింది కదా. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి 14 ఆదాయం, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. మీకు కూడా 7వ ఇంట్లోకి శని సంచారం జరుగుతుంది కాబట్టి మీరు ఏదైనా జాబ్లో ఎప్పటి నుంచో ప్రమోషన్ రాకుండా ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ట్రాన్స్ఫర్స్ కాకుండా ఉన్న వాళ్ళు కానీ, లేదా గ్రోత్ లేకుండా ఉన్న వాళ్ళు కానీ, ప్రైవేట్ సెక్టార్స్లో కూడా గ్రోత్ లేకుండా ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ ఇయర్ అనేది చాలా బాగుంది. మీకు వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి అనేది ఉంటూ ఉంటుంది. కొంచెం మీ పర్సనల్ రిలేషన్షిప్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టెన్స్ అనేది పెరగడం, అంటే
మీరు జాబ్ రిలేటెడ్ వేరే సిటీకి వెళ్ళాల్సి రావడం కానీ, లేదా జాబ్లో ఎక్కువ పని వల్ల మీరు ఎక్కువ టైం మీ స్పౌస్కి ఇవ్వలేకపోవడం కానీ, లేదా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. కానీ వృత్తి ఉద్యోగాల్లో చాలా బాగుంది. ఎవరికైనా సరే బిజినెస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ చాలా మంచిగా కనిపిస్తుంది. లగ్నంకు ఉండదమ్మా, ఇది మెయిన్గా మనకి ఉగాదిలో చూసేది రాశి నుంచే చూస్తాం కాబట్టి రాశికే ఉంటుంది, లగ్నాలకి పనిచేయదు ఇది. హ్యాపీ ఉగాది అండి అందరికీ. ఓకే, కన్యా రాశి వాళ్ళందరికీ కూడా 12వ ఇంట్లో కేతు వెళ్తున్నారు, 5వ ఇంట్లోకి రాహు వెళ్తున్నారు కాబట్టి మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీకు కొత్త ఫ్రెండ్స్ కానీ, కొత్తగా మీ జీవితంలోకి వచ్చే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేవి కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలాగే నిద్ర లేకపోవడం, నిద్రకు సంబంధించి చాలా డిస్టర్బ్గా అనిపించడం, లేదంటే మీ వర్క్ అనేది అలా నైట్ డ్యూటీ చేయడం కానీ, ఎక్కువ లేట్ నైట్ వర్క్ చేయాల్సి రావడం కానీ అలాంటివైనా ఉండొచ్చు. మీ రాశిని శని చూస్తున్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా బద్ధకం అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. పని పోస్ట్పోన్ చేసే నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా పోస్ట్పోన్ చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేసుకోవాలి. ఇంకోటి, మీకు 6వ ఇంట్లోకి రాహు సంచారం కాబట్టి పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్, మీకు ఏవైనా ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా పొట్టకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ ఏరియాలో ఎక్కువ కేర్ అనేది తీసుకోవాలి. మనకి రాహు 6వ ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. ఇంకా కన్యా రాశి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా కష్టపడితేనే ఫలితం ఉంటుంది. తులారాశి వాళ్ళకి 6వ ఇంట్లోకి శని భగవానుడు వెళ్తున్నారు కాబట్టి మెయిన్గా ఇది కూడా మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీది ఫస్ట్ 11 ఆదాయం, 5 వ్యయం, 2 రాజ్యపూజ్యం, 2 అవమానం. అంటే ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతున్నాయి, చాలా బాగుంది. ఆదాయానికి సంబంధించిన ఆదాయానికి సంబంధించి పెరుగుతున్నాయంటే మీ జాబ్ కానీ వృత్తి ఉద్యోగాల్లో చాలా బాగుంటుందనే అర్థము. వృధా ఖర్చు పెట్టకుండా మంచిగా సేవ్ చేసుకుంటే బెటర్. ఎంతమంది తిడుతున్నారో అంతమంది పొగుడుతున్నారు కాబట్టి మీరు ఎవరితో అయినా మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఇంకా ఏదైనా హెల్త్ ఖచ్చితంగా ఈ టైంలో క్యూర్ అవుతూ ఉంటుంది. మీరు ఇన్ని రోజుల నుంచి మీరు ఏదైనా హెల్త్ పట్టించుకోకపోవడం కానీ, నెగ్లెక్ట్ చేయడం కానీ అలాంటివి ఏవి చేసినా ఈ టైంలో ఖచ్చితంగా మీ హెల్త్ని మీరే పట్టించుకుంటారు, మీరే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అలాగే మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ని రోజులు మీకు అంటే మీ చుట్టే ఉంటూ మీకు ఫ్రెండ్స్ లాగా ఉన్న హిడెన్ ఎనిమీస్ కూడా మీకు ఇప్పుడు కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ వారు కాదు అనేది కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది. అలా కూడా మీకు బాగానే ఉంది. ఇంకా 9వ ఇంట్లోకి గురువు వెళ్తున్నాడు కాబట్టి ఎవరైనా ఏదైనా చదువుకోవాలనుకుంటే, కొత్త కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నా, చదువు రిలేటెడ్ ఏదైనా సరే, మీరు ఎవరైనా సరే చదువు రిలేటెడ్ చాలా బాగుంది. అలాగే విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఈ టైం అనేది చాలా బాగుంటుంది. మీరు ఎక్కువగా కేర్ తీసుకోవాల్సింది హెల్తే అండి, ఇంకేం లేదు. తులారాశి వాళ్ళకి దాదాపుగా అంతా గ్రహస్థితి అంతా కూడా చాలా బాగుంది. కాకపోతే 5వ ఇంట్లోకి రాహు వస్తాడు కాబట్టి ఏదైనా రిలేషన్షిప్స్లో, సీక్రెట్ రిలేషన్షిప్స్ కానీ, లేదంటే రొమాంటిక్ రిలేషన్షిప్స్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాల్లో మీరు మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్గా 2 ఆదాయం అయితే 14 వ్యయం ఉంది. 5 పొగిడితే 2 తిడతారు. మీకు
అంటే శుభ శుభ కార్యాలకు ఖర్చు చేసే ఖర్చులు కూడా పెరగవచ్చు. పెళ్ళిళ్ళు కావాలి అనుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఇలా శుభ ఖర్చులు కూడా మీకు పెరుగుతాయి కాబట్టి కొంచెం డబ్బుకి సంబంధించి ఇబ్బందులు అనేవి మీకు ఉంటూ ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకంలో ఏవైనా దశాంతర దశలు బాగా లేకపోతే కొంచెం దానికి సంబంధించి రెమెడీస్ చేసుకోవడం అనేది మంచిది. అలాగే అవమానం కానీ గౌరవం కానీ అవి కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మీరు చేసే పనికి ప్రతిఫలం అనేది మిమ్మల్ని మెచ్చుకోవడం కానీ, మీ పనిని గుర్తించడం కానీ అలాంటివి ఉంటూ ఉంటాయి. మీ బాడీలో ముఖ్యంగా వాత దోషం అనేది పెరగడం వల్ల బాడీ పెయిన్స్ అనేది కొంచెం ఎక్కువగా మీరు సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ ఎక్కువగా తాగడము, కొంచెం ఎక్సర్సైజులు చేయడము, డైలీ రొటీన్ అనేది పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచిది. అలాగే పిల్లలకు సంబంధించి, మీ సంతానానికి సంబంధించి ఎక్స్ట్రా కేర్ అనేది తీసుకోవాలి. అది వాళ్ళ హెల్త్ కానీ, చదువు విషయంలో కానీ ఏదైనా సరే వాళ్ళకి సంబంధించిన కేర్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉంటే అది ఖచ్చితంగా బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా విద్యార్థులకు సంబంధించి అంత ఆశాజనకంగా లేదు, కానీ కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది. ఇంకా మీకు ఆడవాళ్ళకైతే గనక వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్గా పీసీఓడి కానీ, మీ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా సఫర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది కొంచెం చూసుకోవాలి. పొట్టకు సంబంధించి మెయిన్గా గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా మిమ్మల్ని సఫర్ చేయొచ్చు. ఏదైనా నాన్ వెజ్, ఎవరైనా మీట్ తినే అలవాటు ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తక్కువ తీసుకోవడం అనేది మంచిది. అలాగే జాబ్ చేంజెస్ అనేవి, మీరు చేసే జాబుల్లో ఖచ్చితంగా చేంజెస్ అనేవి ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకం నుంచి, మీ గ్రహస్థితి నుంచి అది పాజిటివా నెగిటివా అనేది తెలుస్తుంది. కాకపోతే ఖచ్చితంగా మీ జాబ్ ప్లేసెస్లో చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా మీకు ధనానికి సంబంధించి మీ రెండో ఇంటిని కూడా శని చూస్తారు ఇప్పుడు ఇక పైన, కాబట్టి ధనానికి సంబంధించి ఆదాయ మార్గాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని ఖర్చు పెట్టాలి. తులారాశి ఎగ్జామ్ రిజల్ట్, తులారాశి వాళ్ళకైతే బాగుందమ్మా, మే తర్వాత నుంచి బాగుంది, ఇంకా పర్లేదు. ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారా? ఇంకా ఓకే. ధనస్సు రాశి వాళ్ళకి 5 ఆదాయం, 5 వ్యయం, 1 రాజ్యపూజ్యం, 5 అవమానం. మీకు కూడా ధనస్సు రాశి వాళ్ళకి మెయిన్గా అర్ధాష్టమ శనిలోకి వెళ్తారు కాబట్టి దాని ప్రభావం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత చేసినా రికగ్నైజేషన్ ఇవ్వకపోవడం కానీ, మీ ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కాదు, ఇంట్లోనే మీకు కొంచెం ఆ గుర్తింపు అనేది తగ్గొచ్చు. మీరు చేసిన పనుల్లో మీరు ఎంత బాగా చేసినా కూడా వాళ్ళు తప్పులు చూడడం అనేది ఉండవచ్చు. లొకేషన్ చేంజ్ కానీ, హౌస్ చేంజ్ కానీ ఉంటుంది. జాబ్ ఎవరైనా చేంజ్ అవ్వాలి అని చూస్తున్నట్లయితే జాబ్ చేంజ్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా కాళ్ళకు సంబంధించి మెయిన్గా కాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ ఇలాంటివి ఎక్కువగా మీకు సఫర్ చేయవచ్చు. అలాగే హెయిర్ ఎక్కువగా లాస్ అవ్వడం, ధనుస్సు రాశి వాళ్ళకి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ మదర్కి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ టైం అనేది బాగుంది. అలాగే జూన్, జూలై ఆ టైం వరకు కొంచెం వెహికల్స్తో జాగ్రత్తగా ఉండండి ధనుస్సు రాశి వాళ్ళు. ఈ టైం అనేది కొంచెం ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. పిల్లలకి మెయిన్గా చదువుకునే పిల్లలకైతే గనక చదువు రిలేటెడ్ ఏవైనా, అంటే వాళ్ళు చదివింది మర్చిపోవడం, త్వరగా మర్చిపోవడము, రాయలేకపోవడం, చెప్పలేకపోవడం, ఇలాంటి
అవి ఎక్కువగా వాళ్ళని సఫర్ చేస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి జాబ్ చేంజ్కి అయితే బాగుందండి. మీ వ్యక్తిగత జాతకంలో కూడా మంచి దశ అంతర్దశలు ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, తులసి హ్యాపీ ఉగాది. చందన శ్రవణ్ హ్యాపీ ఉగాది అమ్మా. ఓకే, ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్గా ఇది మిక్స్డ్గా ఉందండి. మీ పర్సనల్ రిలేషన్షిప్స్లో ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోవాలి. ఇంకా మీరు చేసిన దానికి ప్రతిదానికి గుర్తింపు రావాలి అనేది మీరు కోరుకోకుండా మీ పని మీరు చేయడం అనేది మంచిది. ఎవరికైనా సరే పెళ్ళి గురించి ట్రై చేసేవాళ్ళు ఈ ఇయర్ అనేది మీకు పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా హౌస్ కొనాలనుకున్నా ఏదైనా దానికి కూడా చాలా బాగుంటుంది. మీకు అలాంటివి చేసుకోవచ్చు. మేషరాశికి జాబ్ చేంజ్ బాగుంటుందండి. రేవతి నక్షత్రం 2వ పాదం జాబ్ రిలేటెడ్. రేవతి నక్షత్రం ఇంకా చెప్పలేదమ్మా, చెప్తాను. ఓకే, ధనుసు రాశి వాళ్ళకి ఇంకెవరైనా ఉన్నారా? ధనుసు రాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళ ఫాదర్ హెల్త్, మెయిన్గా ఫాదర్ ఎవరైనా మీకు ఫాదర్కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే గనక ఖచ్చితంగా ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. ఫాదర్ హెల్త్లో కూడా మీకు కేతు 9వ ఇంట్లోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫాదర్కి కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు పుణ్యక్షేత్రాలు వెళ్ళడము అనేది చాలా మంచిదండి. పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానానికి మనీ పే చేయడం చాలా బాగుంటుంది. మీ ధనుసు రాశి వాళ్ళకి అది చేయొచ్చు. రెమెడీస్ లాస్ట్లో చెప్తానమ్మా. ఇంకా మకర రాశి వాళ్ళకి 8 ఆదాయం, 14 వ్యయం, 4 రాజ్యపూజ్యం, 5 అవమానం. మెయిన్గా మకర రాశి వాళ్ళకి కొంచెం ఖర్చు అధికంగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కానీ చాలా చూసి ఖర్చు పెట్టడం అనేది చేయాలి. అంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ మేబీ రాంగ్ అయి ఉండొచ్చు. మీరు టెంప్ట్ అయ్యి అందులో పెట్టేసి తర్వాత బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దశ అంతర్దశలు కొంచెం ప్రతికూలంగా ఉంటే, బాగలేదు అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం మంచిది. అలాగే డబ్బుకి సంబంధించి మీరు ఎక్కువ సేవింగ్స్ వైపు వెళ్ళడం మంచిది. అలాగే 3వ ఇంట్లో మీకు శని ఉన్నాడు కాబట్టి ఛాలెంజింగ్గా మీకు ఎక్కువగా వృత్తి ఉద్యోగాల్లో ఛాలెంజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ మీరు పోరాడాల్సి వచ్చినట్టు ప్రతిదానికి కష్టపడి చేయాల్సి ఉంటుంది. మీకు ఎక్కువ టైం అనేది ఒక పని చేయడానికి టైం ఎక్కువగా పడుతుండడం వల్ల మీరు శారీరకంగా మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కూడా జూన్ వరకు కొంచెం రిలేషన్షిప్స్లో జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మకర రాశి వాళ్ళకి పైల్స్ కానీ, హెర్నియా కానీ, లేదంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా కేర్ తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ అంతా కూడా మీరు ఈ ఇయర్ అంతా కూడా కేతు 8th హౌస్లో ఉంటారు కాబట్టి కొంచెం ఈ ప్లేసెస్లో ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది హెల్త్ రిలేటెడ్. అలాగే మీకు ఎక్కువగా కొంచెం జంక్ ఫుడ్ తినాలనిపించడము, లేదా ఆయిల్ ఫుడ్ తినాలనిపించడము, అబద్ధాలు ఆడాలనిపించడం బాగా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అలా చేయకండి. ఇంకా మకర రాశి వాళ్ళకి అంతే అండి, మిక్స్డ్గా ఉంది, 50-50గా ఉంది. మెయిన్గా ఏదైనా పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా మీరు ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చేసేది కరెక్టేనా కాదా అనేది 1-4 సార్లు చూసుకోండి. స్టూడెంట్స్ ఎవరైనా మకర రాశి వాళ్ళ స్టూడెంట్స్ ఉంటే గనక వాళ్ళకు కూడా ఈ టైం అనేది ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఇంకా మకర రాశి వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్స్ కానీ క్రిప్టో కానీ ఇలాంటివి అయితే పెట్టకూడదు.
మకర రాశి వాళ్ళకి ప్లేస్ చేంజ్ అయితే ఉండకపోవచ్చమ్మా. ప్లేస్ చేంజ్ అయ్యే గ్రహాలు ఏమి ఇక్కడ కదలట్లేదు. ప్లేస్ చేంజ్ ఉండకపోవచ్చు. ఇంకా కుంభరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి 8 ఆదాయం, 14 వ్యయం, 7 రాజ్యపూజ్యం, 5 అవమానం. మీకు కూడా కుంభరాశి వాళ్ళకు కూడా ఆదాయం అనేది కన్నా వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి మెయిన్గా మకర రాశి మీద కుంభరాశి వాళ్ళకి కొంచెం బాగుందండి. మీకు 2వ ఇంట్లో శని కానీ, 5వ ఇంట్లో గురువు కానీ, మీ లగ్నంలోకి రాహు కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఈ ఇయర్ అనేది ఎవరైనా పోయిన 2-3 ఇయర్స్ నుంచి ఏదైనా బాగా కష్టపడుతున్నారు కానీ ఏ పని అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. మీరు కష్టపడిన వాటికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఏదైనా హౌస్ కొనుక్కోవాలనుకున్నా, లేదంటే జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా ఈ టైం అనేది చాలా బాగుంటుంది. కానీ మీకు 2వ ఇంట్లో శని ఉన్నారు కాబట్టి మీకు వచ్చే ప్రతి ప్రాబ్లం మీ మాట నుంచే ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎక్కువగా అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఎంత అవసరమో అంత మాట్లాడితే మంచిది. అలాగే టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూసుకోండి, వాటి వల్ల కూడా సఫర్ అవుతారు. ఇంకోటి, రాహు మీకు లగ్నంలో ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మీరు ఎక్కువగా అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో కూడా చర్చించి తీసుకోవాలి. ఇంకా ఇన్వెస్ట్మెంట్లకు బాగానే ఉంది. హౌస్, ల్యాండ్ ఇలాంటివి కొనాలనుకున్నా బాగానే ఉంది. అన్ని రకాలుగా ఈ ఇయర్ అనేది మీకు ఆదాయ అవకాశాలు అయితే అంటే ఇంకా మీకు ఛాన్సెస్ రావడం, ఏదైనా బిజినెస్ ఛాన్సెస్ రావడం అలాంటివి కూడా పెరగొచ్చండి. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, ఫారెన్ ఆపర్చునిటీస్కి మీ దశ అంతర్దశలో చూడాలండి. కానీ స్టాక్ మార్కెట్కి అయితే బాగుంది. కుంభరాశి వాళ్ళకి స్టాక్ మార్కెట్ బాగుంది. కానీ అంత పెద్దగా మనకి డబ్బులు అయితే మరీ ఎక్కువ ఏం రావు, అంటే ఎక్కువ గెయిన్స్ అయితే ఉండవండి. కుంభరాశి కిడ్స్కి హెల్త్, స్టడీ అంతా బాగానే ఉందండి. వాళ్ళకి సంబంధించి కిడ్స్ హెల్త్ కానీ స్టడీ కానీ అంతా బాగానే ఉంది. ఎవరైనా పెళ్ళిళ్ళకి సంబంధించి పెళ్ళి అవ్వాలి అనుకున్న వాళ్ళకి పెళ్ళి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. హెల్త్ ఎలా ఉంటుంది? హెల్త్ బాగుంటుందండి. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కాకపోతే మీకు ఇంతకుముందు చెప్పాం కదా, రాహువు లగ్నంలోకి వస్తారు కాబట్టి ఓవర్ థింకింగ్ అయినా అయి ఉండొచ్చు. ప్రతిదానికి ఓవర్గా థింక్ చేయడము, లేదంటే ఓవర్గా మనం కొన్నిసార్లు డెసిజన్స్ ఓవర్ కాన్ఫిడెంట్గా తీసుకుంటాం కదా, అలా తీసుకొని వాటి గురించి తర్వాత బాధపడాల్సి వస్తుంది. అదొక్కటి చూసుకోవాలి. కుంభరాశి మదర్ హెల్త్ అయితే ఓకే అండి, పర్లేదు. మీ దశ అంతర్దశలో ఏదైనా మూన్ ఎఫ్లిక్ట్ అయి ఉంటే, మీకు ఆ దశ అంతర్దశ నడుస్తుంటే మీ మదర్ హెల్త్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది. లేదంటే లేదు, అంత బాగానే ఉంది మదర్ హెల్త్ రిలేటెడ్. కాకపోతే ఇక్కడ ఇంకోటి మెయిన్గా కుంభరాశి వాళ్ళకి శని మీ మదర్ ప్లేస్ని చూస్తూ ఉంటాడు. శని దృష్టి పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మదర్ హెల్త్ అనేది చూసుకోవాలి. అందరూ చూసుకోవాలి. మీ దశ అంతర్దశల్లో ఏదైనా ఎఫ్లిక్ట్ అయ్యి ఉన్నట్టయితే మీ 4వ స్థానము ఇంకొంచెం ఎక్కువగా మీ మదర్ సఫర్ అవుతారు. అలాగే కొంచెం ఇంట్లో 4వ స్థానాన్ని శని చూస్తున్నాడు కాబట్టి మీకు సుఖం అనేది తగ్గడం, అంటే మీరు ఫుడ్ తినే విషయంలో కరెక్ట్ టైమింగ్స్ లేకపోవడము, కరెక్ట్గా ఫుడ్ తీసుకోలేకపోవడం అలాంటివి ఉండొచ్చు. సెకండ్ మ్యారేజ్ ఛాన్సెస్ ఉన్నాయండి. కావ్య, హాయ్ అమ్మ. మౌనిక, కుంభరాశి హెల్త్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అన్నీ బాగానే ఉన్నాయండి. కాకపోతే మీకు 7వ ఇంట్లో కేతువు తిరుగుతున్నారు కాబట్టి కొంచెం రిలేషన్షిప్స్లో ఎక్స్ట్రా కేర్ అనేది అవసరం. మీరు మాట్లాడేటప్పుడు కానీ అలా కొంచెం చూసుకోండి అంతే, మరీ పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు. కావ్య, వరల్డ్ వార్ పాండమిక్ సిచ్యువేషన్స్ ఉండవు, కానీ ఇప్పుడు
వార్ వార్ అంటే యుద్ధ వాతావరణం కానీ, మనం ఇంకా యుద్ధానికి రెడీ అయ్యే పరిస్థితులు అయితే ఉంటూ ఉంటాయి. ఈ ఇయర్ అయితే అలా మన దీన్ని ఏమంటారు, సరిహద్దులకి సంబంధించిన గొడవలు కానీ, లేదంటే అటాక్స్ అవ్వడం కానీ, కొన్ని దేశాల్లో మెయిన్గా వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలనుకోవడం కానీ, అలాంటివి యుద్ధ వాతావరణానికి సంబంధించిన న్యూస్లు ఉంటూ ఉంటాయి కానీ మరి యుద్ధం అయితే ఉండదు. పాండమిక్ సిచ్యువేషన్స్ అయితే గనక ఉండకపోవచ్చు. కాకపోతే హెల్త్ రిలేటెడ్ ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం అనేది అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏదో కొత్తగా మనం కొంచెం హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తారు. కన్యా రాశి వాళ్ళకి హెల్త్ బాగానే ఉంటుందండి. తులారాశి కాంపిటీషన్ బాగానే ఉందమ్మా. ఓకే. మీనరాశి వాళ్ళకి 5 వ్యయం 5 ఆదాయం, 3 రాజ్యపూజ్యం, 1 అవమానం. మెయిన్గా కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇయర్ అనేది మీకు ఏలినాటి శని స్టార్ట్ అవబోతుంది కాబట్టి, మీ రాశిలోకి శని వచ్చి ఉన్నారు కాబట్టి మీరు హెల్త్ రిలేటెడ్ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు బాడీ పెయిన్స్ ఎక్కువ అవ్వడం కానీ, బాడీ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కుంభరాశికి హౌస్ కొనుక్కుంటారా? కొనుక్కునే ఛాన్స్ అయితే ఉందండి. ఇంకా మీనరాశి వాళ్ళకి అన్ని రకాలుగా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఇయర్ అనేది జాబ్స్ చాలా మందికి సడన్గా జాబ్ లాస్ అనేది ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం కూడా ఉంది. మిథున రాశి పునర్వసు నక్షత్రం. మిథున రాశి వాళ్ళకి జాబ్ రిలేటెడ్ బాగుందమ్మా. మీ వ్యక్తిగత జాతకంలో ఏమైనా బాగాలేకపోతే అది లాస్ అవ్వచ్చు, బాగుంటే ప్రమోషన్స్ రావచ్చు. శృతి హ్యాపీ ఉగాది అండి అందరికీ. మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోతుందా? అయిపోతుందమ్మా, అయిపోతుంది కాదు, అయిపోయింది. ఓకే. మీనరాశి వాళ్ళు ఈ టైంలో అన్ని విషయాల్లో కేర్ తీసుకోండి. హెల్త్ పరంగా, అలాగే జాబ్ రిలేటెడ్, మీకు మీ వ్యక్తిగత మీ రిలేషన్షిప్స్, మీ వైఫ్ కానీ, పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేషన్షిప్స్లో, అలాగే డబ్బుకు సంబంధించి అన్ని విషయాల్లోనూ మీకు ఎక్స్ట్రా కేర్ అనేది ఖచ్చితంగా అవసరము. అలాగే ఏలినాటి శని మీ రాశిలో ఉంది, మీకు సెకండ్ ఏలినాటి శని కాబట్టి మెయిన్గా ఈ టైం పీరియడ్లో మీరు 100% చేస్తే మీకు 50% వస్తుంది, డబ్బు కానీ పేరు కానీ ఏదైనా సరే. ఇంకా ఎవరిని నమ్మకూడదు. నమ్మి మీ విషయాలు షేర్ చేసుకోవడం అనేది అస్సలు చేయకూడదు. మీకు 12వ ఇంట్లో రాహు సంచారం వల్ల కూడా ఏదైనా డబ్బు లాస్ అవ్వడం కానీ, లేదంటే దొంగతనం జరగడం కానీ, ఆన్లైన్లో మీరు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడైనా కూడా మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ఇబ్బందులు అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు మీనరాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మీనరాశి వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ పెరగబోతుంది. విపరీతంగా యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, ఎందుకు భయపడుతున్నారో తెలియకుండా కొంచెం భయం ఎక్కువ అవ్వడం కానీ, ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు అన్ని విషయాల్లో మీ పైన మీరు కేర్ తీసుకోవాలి. పక్క వాళ్ళపైన, మీ ఇంట్లో వాళ్ళందరికీ ఎలా తీసుకుంటారో మీ పైన మీరే ఎక్కువ కేర్ తీసుకోవాలి. మేషరాశి ధనుసు రాశికి సంతానం గురించి బాగుందండి. మేషరాశి ధనుసు రాశికి సంతానం రిలేటెడ్ బాగుంది. మీనరాశి ఉత్తరాభాద్రపద నక్షత్రం వాళ్ళకి ఐటీ ఫీల్డ్లో ఎలా ఉంటుంది? మీనరాశి ఉత్తరాభాద్రపద నక్షత్రం వాళ్ళకి నిన్న జరిగిన గ్రహణం అనేది ఉత్తరాభాద్రలో జరిగింది కాబట్టి మీకు జాబ్ రిలేటెడ్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలమ్మా. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. హెల్త్ రిలేటెడ్ కూడా ఇబ్బందులు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. హెల్త్ రిలేటెడ్ కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఓకే, అన్ని రాశుల వాళ్ళవి చూశారు కదా. ఈ ఇయర్ అనేది అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అనేది ఉంది.
ఈ సంవత్సరం అనేది చాలామంది కోపం ఎక్కువ అవ్వడము, ఓపిక లేకపోవడము, అసహనంగా ఉండడము, ప్రతిదానికి చిరాగ్గా ఉండడం, ఇవన్నీ ప్రతి ఒక్కరిలో ఉంటాయి కాబట్టి మనం ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడకపోవడము, మనకి సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళకపోవడము, మనం మాట్లాడేటప్పుడు కూడా 1కి 2 సార్లు చూసుకొని మాట్లాడడం, అవసరం అనుకుంటేనే మాట్లాడడము, అవసరం అనుకుంటేనే ఎవరితో అయినా వెళ్ళడం, ఇలాంటివి చేయాలండి. వీలైనంత వరకు మీతో మీరు టైం స్పెండ్ చేయండి. మాటల విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే ఈ సంవత్సరం అనేది మనకి కొంచెం టఫ్ టైం ఉంటుంది కాబట్టి ఏ విషయంలోనూ మనం వెళ్ళకూడదు. మాటలు వీలైనంత తక్కువగా మాట్లాడాలి, డబ్బు వీలైనంత తక్కువగా ఖర్చు పెట్టాలి, హెల్త్ వీలైనంత ఎక్కువగా చూసుకోవాలి. జాబ్ రిలేటెడ్ ఈ 1 ఇయర్ అనేది ఖచ్చితంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ జాబ్ రిలేటెడ్ ఉన్నారో వాళ్ళు మీకు స్కిల్స్ పెంచుకోండి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి మీకు అది చాలా బాగా యూజ్ అవుతుంది. రెమెడీస్ అయితే ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకండి, ప్రతి ఒక్క రాశికి సంబంధించి ఈ ఇయర్ అనేది సూర్యుడు అధిపతి కాబట్టి సూర్య భగవానుని ప్రే చేయడం, ప్రతి ఒక్కరూ మార్నింగే నిద్ర లేచి సూర్య భగవానునికి వాటర్ ఆఫర్ చేయడం కానీ, ఆదిత్య హృదయం వినడం కానీ, సూర్య భగవానుని ఎంత ప్రే చేస్తే మీకు డబ్బు కానీ హెల్త్ కానీ అన్నిటికీ బాగుంటుంది. అలాగే ప్రతిరోజు శివ అష్టోత్తరం చదవడము, వీలైతే ఉదయం చేయండి, లేదు అనుకున్న వాళ్ళు ప్రదోష కాలంలో చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ అందరికీ ఉంటుందా అంటే మీకు దశాంతర దశలు బాగా లేకపోతే, మీకు ఏమైనా మీ పర్సనల్ జాతకంలో బాగా లేని వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ వస్తుందండి, అందరికీ కాదు. సూర్య భగవాను ఆరాధన ఎక్కువగా చేయడము, శివ అష్టోత్తరం చదవడము, అలాగే ప్రతి ఏకాదశికి ఉపవాసం చేయడము, ప్రతి మంగళవారం వీలైనంత తక్కువగా మాట్లాడడం, మంగళవార నియమాలు పాటించడం ప్రతి ఒక్కరికి మంచిది. మీ ఇండివిజువల్ జాతకం నుంచి మీకు రెమెడీస్ ఉంటాయి, కానీ ఓవరాల్గా అందరూ మాత్రం ఇప్పుడు చెప్పిన రెమెడీస్ చేసుకోవచ్చు. వీలైనంత తక్కువ మాట్లాడండి, ఎక్కువ సేవ చేయండి. ఓకే అండి, అన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పాను, 12 రాశుల వాళ్ళకి చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేస్తే నేను తర్వాత క్లియర్ చేస్తాను. ఈ గోచార ఫలితాలు అనేవి తాత్కాలికం మాత్రమే. ఇది ఓన్లీ మీ పైన 20% మాత్రమే పనిచేస్తుంది. మీరు పుట్టినప్పుడు మీరు ఒక కర్మతో మీ ఇండివిజువల్ జాతకము మీ కర్మానుసారం పుట్టారు కాబట్టి దాని ప్రకారం మాత్రమే రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మీ దశ అంతర్దశను బట్టి రిజల్ట్స్ అనేవి ప్రామినెంట్గా ఉంటాయి. అందరికీ ఇలాగే జరగాలని లేదు, ఓన్లీ 20% మాత్రమే జరుగుతుంది. కానీ నేను ఇంతకు ముందు చెప్పింది మాట ప్రతి ఒక్కరూ తక్కువగానే మాట్లాడాలి, ప్రతి ఒక్కరూ వేరే వ్యక్తులతో ఎక్కువగా అంటే అందరికీ కోపం వస్తుంది కదా, మీరు పోయి వాళ్ళతో మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా అనడం కానీ గొడవలు జరగడం కానీ జరుగుతుంది కాబట్టి అవసరం లేదు. మీకు మీరు ఏదో మీ ఇష్టదైవానికి సంబంధించిన అది ప్రతిరోజు చేసుకోండి, అంతా బాగానే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే కర్మ అంతా పోయి మోక్షం రావాలంటే ఏం చేయాలి? ఏమి చెయ్యకపోతే చాలండి, మనం కామ్గా మన పని మనం చేసుకుంటే కర్మ అంతా అదే పోతుంది. హ్యాపీ ఉగాది. ఈ రోజు నుంచి మీ అందరికీ అన్ని రకాలుగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.